అండి ఈరోజు షామీ కబాబ్లు చేస్తున్నాను. ఇది మాంసము ఒక 400 గ్రామ్స్, ఒక చిన్న కప్పు అంటే 50 గ్రామ్స్ 40 గ్రామ్స్ శనగపప్పు నానబెట్టి ఒక అరగంట నానబెట్టి ఇందులో వేసుకున్నాను. ఇందులో గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పసుపు, ఉప్పు, కారము, ధనియా పొడి మొత్తం వేసి ఒక 2-3 విజిల్ల వరకు బాయిల్ చేసుకోవాలండి. బాయిల్ అయిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీలో పట్టుకోవాలన్నమాట. మిక్సీలో ఈ విధంగా పట్టుకోవాలి. ఇప్పుడు ఇది చేతికి తీసేసుకొని కొంత షాలో ఫ్రై లాగా చేస్తున్నానండి. ఇప్పుడు వేయిస్తున్నాను చూడండి. షామీ కబాబ్స్ ఇదిలా ఉండలు చేసుకొని బ్రెడ్ క్రమ్స్లో చేస్తే కరకరలాడుతూ బాగా వస్తుందండి. అందుకని బ్రెడ్ క్రమ్స్లో చేసుకుంటున్నాను. వేసిన ఒక 5 నిమిషాల వరకు కలపకూడదండి, తర్వాతనే కలపాలి అన్నమాట. చూడండి ఇలా మన సైజు మన ఇష్టం అండి. చిన్నది చేసుకోవచ్చు, పెద్దది కూడా చేసుకోవచ్చు. కాస్త నెమ్మదిగా ఇచ్చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసేసుకోండి. చూడండి ఇలాగా ఈ ఎరుపుదనం వస్తే చాలండి, చేసుకోవచ్చు. ఇలాగా వేగిన మాంసమే కాబట్టి, ఉడికింది, బాయిల్గా అయింది కాబట్టి మనం ఇలా బ్రెడ్ పొడి వేసుకుంటే క్రంచీగా ఉంటుందండి. బయట క్రంచీగా, లోపల సాఫ్ట్గా ఉంటాయి. ఇది ఇంకో రకం కూడా చేసుకోవచ్చు. ఇది అయిపోయింది, తీసేస్తాను. కొద్ది నిమిషాలు వేగితే చాలండి ఇది, ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ అయిన మాంసం కాబట్టి. ఇది పప్పుచారులో కానీ, రసంలో కానీ, మన చపాతీలో కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇలా హలో అండి, వేడి కబాబ్స్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.